భోజనం చేయడాన్ని కూడా భారతీయులు ఒక యజ్ఞంలా భావించడంలో రహస్యం ఏమిటి? భోజనం చేయటమే కాదమ్మా, భారతీయుని జీవితం అంతా యజ్ఞమయమే. ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకోవటం కానీ, సంతానం కోసం తాపత్రయపడటం కానీ, భోజనం చేయటం కానీ, యజ్ఞశిష్టాశినస్తంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వఘం పాపాయే పచంతి ఆత్మకారణాత్ అని చెబుతుంది భగవద్గీత. యజ్ఞము చేసిన తరువాత ఆ యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే నీ పాపాలన్నీ ప్రక్షాళనై నీ బుద్ధి ప్రచోదనమవుతుంది. అందుకే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్త లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. యజ్ఞంగా జీవితాన్ని గడుపు. అలా చేస్తే కర్మలేవి నీకు బంధంగా మారవు అని భగవద్గీత తెలియజేస్తుంది. మరి మనకు శక్తిని ఇచ్చి మన బుద్ధిని ప్రచోదనం చేసి సక్రమమైన మార్గంలో మనను నడిపించటానికి అవసరమైన శక్తి ఆహారంగా మనం స్వీకరిస్తున్నప్పుడు ఆ భోజనాన్ని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధమని భగవద్గీతలో పరమాత్మ తెలియజేశాడు. నేనే వైశ్వానరుడిగా ప్రతి జీవుడిలో నివాసముంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటి కార్యక్రమం ద్వారా 4 విధాలుగా తీసుకున్న ఆహారాన్ని పచనం చేస్తూ నీకు శక్తిని ఇస్తూ ఉన్నాను. బ్రహ్మాండమంతా యజ్ఞము చేయటం వల్ల చైతన్యాన్ని పొంది కావలసినటువంటి ఫలాలన్నింటినీ అందిస్తుంది. ఆ బ్రహ్మాండానికి చిహ్నమైన ఈ పిండాండంలో చైతన్యం ఉద్భవించాలి అంటే అవసరమైనటువంటి ద్రవ్యాన్ని స్వీకరిస్తూ దాన్ని మనం యజ్ఞంగా భావించాలి. యజ్ఞం చేయాలి అంటే యజమాని, సంకల్పం, స్థలము, హవిస్సు, యోగ ద్రవ్యాలు అన్నీ కావాలి. మరి ఈ శరీరం అనేటువంటి యజ్ఞకుండంలో భోజన పదార్థాలను అనేటువంటి హవిస్సులను సమర్పిస్తూ లోపల ఉన్న జఠరాగ్నియే యాగాగ్నిగా భావిస్తూ బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అంతా బ్రహ్మమేనన్న భావనతో నీ జీవితాన్ని నువ్వు గడపగలిగితే అద్భుతమైన ఫలితం నీ సొంతమవుతుంది. తస్మాత్ అన్నమయం మనః అన్నది శాస్త్రం. నీ మనస్సు ఏర్పడటానికి కారణం నువ్వు స్వీకరించిన ఆహారమే. ఆ ఆహారము ఎంత పవిత్రంగా, ఎంత దైవ నివేదితమైనదిగా ఉంటుందో అంత ఆనందం నీ సొంతమవుతుంది. అందుకే భారతీయుడు భోజనం చేయటాన్ని ఒక యజ్ఞంగా భావించి అన్నం ముందు కూర్చొని సత్యం త్వత్తేన పరిశించామి అమృతమస్తు అంటూ పరిశీలనం చేసి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని వాటిని ఆహుతులుగా భావించి ఈ ప్రక్రియ అంతా ఒక యజ్ఞము అన్న ఆలోచనతో ఆహారాన్ని స్వీకరించటం వల్ల ఆ ఆహారం అమృతమై అతనికి అద్భుతమైన ఆలోచన విధానాన్ని కలగజేస్తుంది. ఇంతగా మనం ఎందుకు చర్చించుకోవాలి అంటే ఈరోజు మనం భోజనం చేసేటువంటి పరిస్థితులను గమనిస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. నిలబడి తింటాం. తిష్టంచరతి మహిషః అన్నది శాస్త్రం. నిలబడి తినేది దున్నపోతు అని. కాబట్టి ఆలోచనలు కూడా అలానే వస్తున్నాయి. మానవ జీవితాన్ని దైవం వైపు నడిపించాల్సిన మనం చేస్తున్న ప్రక్రియల ద్వారా దానిని పశుప్రాయంగా మార్చుకుంటున్న నేపథ్యంలో భోజనం చేయటం అనేది ఒక యజ్ఞం అన్న భావనతో ఆహారాన్ని నువ్వు స్వీకరించగలిగితే మితాషి హితాషి కాలాషి, మితంగా హితంగా సమయానికి స్వీకరిస్తూ ఆరోగ్యాన్ని అభివృద్ధిని సాధించమని చెప్పటమే భోజనాన్ని యజ్ఞంగా స్వీకరించడంలోని ఆంతర్యం.